సార్ ఈ రోజు నుంచి గుత్తొంకాయ కూర అసలు తినడం మానేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకయ్య బాబు ఎందుకు మానేస్తావు? సార్ గుత్తొంకాయ తింటే స్కిన్ అలర్జీలు ఎన్నో వస్తాయి కదా సార్ అందుకే. ఇది ఒక పెద్ద న్యూసెన్స్ అయిపోయిందమ్మ బాబు. ఈ గుత్తొంకాయ తింటే స్కిన్ ఎలర్జీస్ వచ్చేస్తాయి, దురదలు వచ్చేస్తాయి, ఫిష్ తింటే దురదలు వచ్చేస్తాయి. ఎవడు చెప్పాడమ్మా మీకు అన్నీ? నేను అసలు సంబంధం లేదు. అసలు ఫుడ్కి దురదలకి అసలు ఏ సంబంధం లేదు. నోట్ చేసుకోండి. ఈ మూఢనమ్మకాలు అపోహలు పెట్టుకుని అనవసరంగా అన్నీ మానేస్తాం. ఇవన్నీ పోషకాహారాలు తినాలి మనం. అన్నీ ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ ఇవన్నీ తింటే కదా మనకి బలం వచ్చేది. మానేమని ఎవరు చెప్పాడు? ఇవేమీ మానక్కర్లేదు. నీకు బొల్లి మచ్చలున్నా, దురదలున్నా ఏ ఫుడ్ మానక్కర్లేదు. చాలామంది పాపం సీనియర్ డాక్టర్స్ కూడా ఈ పేషెంట్స్ బాధపడలేక ఇవి మానేయండి అవి మానేయండి అని చెప్పేస్తారు. ఎందుకంటే ఏదో ఒకటి మానకపోతే పేషెంట్ వదలడు. ఈ వదలదని చెప్పి ఏదో ఒకటి మానల బాబు అని చెప్పేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు ఈ తలనొప్పని? ఎందుకంటే చూస్తాం చాలామంది పేషెంట్ మొత్తం ఒక అరగంట సేపు కన్సల్టేషన్ అయిపోతుంది. వాళ్ళకు ఉన్నది ఏదో గజ్జో తామగా ఉంటుంది. అంత అయిపోతుంది. మందులన్నీ వింటారు, ఎలా వాడాలి వింటారు. బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాయి వెనక్కి వచ్చి, సార్ మీరు ఏం మానాలో చెప్పలేదంటారు. బాబు ఏం మానక్కర్లేదు, ముందు మందులు వాడి ఫస్ట్ తగ్గుతుందని చెప్తాం అనమాట. ఏమీ మానక్కర్లేదు. స్కిన్ డిసీజ్కి ఫుడ్కి ఏ సంబంధం లేదు.